హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలేలా ఉన్నాడు. కేకేఆర్ ఆర్సీబీ మధ్య ఈ రోజు మార్చి 22 జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు మ్యాచ్ జరిగే సమయానికి రాత్రి 7:30 వర్షం పడే అవకాశాలు 90% ఉన్నాయని వాతావరణ నివేదికలు ఇదివరకు స్పష్టం చేశాయి. దీన్ని నిజం చేస్తూ నిన్నటి నుంచి వర్షం మొదలైంది. నిన్న రాత్రి 8 గంటల సమయానికి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వర్షం కురుస్తూ ఉండింది. నిన్నటి పరిస్థితి చూసి ఇవాల్టి మ్యాచ్ జరిగేనా అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ సమయానికి వర్షం తగ్గిపోవాలని దేవుడిని వేడుకుంటున్నారు. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు చాలా కాలంగా కళ్ళకు వెత్తలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీజన్ ఆరంభ మ్యాచ్ రద్దయితే వారి బాధ వర్ణితం. మరోవైపు ఈ రోజు మ్యాచ్ కు ముందు ఈడెన్ గార్డెన్స్ లో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ ఓపెనింగ్ సెరమనీ దాదాపుగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ సొంత మైదానంలో జరిగే తొలి మ్యాచ్ విజయం సాధించి సీజన్ ఘనంగా ప్రారంభించాలని ప్లాన్ చేసింది. అయితే వారి ఆశలు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ సీజన్ లో కేకేఆర్ కొత్త కెప్టెన్ అజింక్య రహానె సారథ్యంలో బరిలోకి దిగనుంది. గత సీజన్ లో కేకేఆర్ కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ కు వెళ్లాడు. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే ఈ జట్టు ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఈ సల కప్ నమ్దే అనుకుంటూ ఉంది. అయితే వీరి ఆశలకు వర్షం ఆదిలోనే బ్రేక్లు చేసేలా ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ కూడా కొత్త కెప్టెన్తో బరిలోకి దిగుతుంది. రజత్ పట్టిదార్ ఆర్సీబీ నూతన నాయకుడిగా నియమితమయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు జరిగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.